Artificial intelligence. Prompt. హాయ్, ఐ యామ్ మనోహర్ ఫ్రమ్ మనో ఏఐ ఛానల్. ఈరోజు మనము ప్రాంప్ట్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనము ఈ ప్రాంప్ట్ యొక్క ప్రాముఖ్యత ఏందో తెలుసుకుందాం. జనరల్గా మనము ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసము యూజ్ చేసే టూల్స్, జనరల్ టూల్స్, అంటే ప్రతి ఒక్కరూ యూజ్ చేసే టూల్స్ లైక్ చాట్ జీపీటీ, ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా రెండవది జెమినీ మరియు పర్ప్లెక్సిటీ. సో ఇందులో ఏ టూల్ యూజ్ చేసినప్పటికీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందటానికి మనము ఎలా అడుగుతున్నాము, అంటే మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏఐకి ఇచ్చినప్పుడు మనకు అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. అలాగే తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు తప్పుగానే ఇస్తుంది. అంటే మనము కావాల్సినది మనది ఎగ్జాక్ట్లీ మనకి ఏం కావాలి అన్నది మనం ముందు డిసైడ్ చేయాలి. అది ఎలా అడగాలి అది ఇంపార్టెంట్. సో దాన్నే మనము ఏమైతే అడుగుతామో, ఏ విధంగా రాసి దానికి ఇస్తున్నామో అది ప్రాంప్ట్ అంటారు. ఈ ప్రాంప్ట్ కరెక్ట్గా రావాలి అంటే కరెక్ట్గా మనము ఒక పద్ధతి ఫాలో అయితే మనం కరెక్ట్గా అడుగుతాము, మరి అది ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మనకు కరెక్ట్గా సరిపోతుంది, అంటే రైట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. సో ఇందులో ఎలా అడగాలి, సో దీనికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే క్రాఫ్ట్, CRAFT. సో క్రాఫ్ట్ అనే మెథడ్ యూజ్ చేసి మనము ఆ ప్రాంప్ట్ అనే దాన్ని కరెక్ట్గా అడగవచ్చు. అప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్రాఫ్ట్ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ క్రాఫ్ట్లో మొదటి అక్షరం వచ్చేసి సి. సో ఇది కంటెక్స్ట్. కంటెక్స్ట్ అంటే సందర్భం. మనకు ఏ సందర్భంలో అడుగుతున్నాము, అంటే మనకు ఈ చాట్ జీపీటీ కానీ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనము ఎవరు ఎందుకు అడుగుతున్నాం, ఏం తెలియదు. సో మనము కంటెక్స్ట్ ఏంటో చెప్పాలి, అంటే ఏ సందర్భంలో నీకు ఇది కావాలి, నువ్వు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ ఏ సందర్భంలో కావాలి. సో అలాగే క్రాఫ్ట్లో రెండో అక్షరము రోల్, అంటే ఏ రోల్లో అది నీకు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10వ తరగతి చదువుతున్నావు, ఆ అబ్బాయి అడుగుతున్నాడు. సో ఇది కంటెక్స్ట్. రోల్ ఏంటి, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఒక 10వ తరగతి అబ్బాయికి టీచ్ చేసే టీచర్ లాగా పనిచేయాలి, అది అతని రోలు. సో ఆ రోలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి మనం చెప్తున్నాము. సో క్రాఫ్ట్లో CRA, యాక్షన్, అంటే ఇప్పుడు నీకేం చేయాలి, నీకు ఏం పని కావాలి, ఏం పలానా, అంటే ఇప్పుడు నాకు కిరణజన్య సంయోగ క్రియ దీన్ని గురించి వివరించండి, అంటే ఇది కూడా యాక్షన్, అది ఏం చేయాలో చెప్తున్నాము. సో CRAFT. సో ఎఫ్ అనేది ఫార్మాట్, నీకు ఏ ఫార్మాట్లో కావాలి, చిన్న బిట్ ఫార్మాట్లోనా, లేకపోతే ఎస్ఏ టైప్లోనా, లేకపోతే PPT లాగా కావాలా, అంటే పవర్ ప్రజెంటేషన్, సో అలాగ కావాలా, ఇంకా ఎలా కావాలి అన్నది నువ్వు మెన్షన్ చేయాలి. సో CRAFT. సో టీ అంటే ట్వీక్, ఎనీ స్పెషల్ థింగ్ నువ్వు అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, అంటే పర్టికులర్గా నాకు ఇలాగే ఉండాలి, పర్టికులర్గా ఇంతే ఉండాలి, లేదా తర్వాత నాకు మొత్తం ఇచ్చిన తర్వాత అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ వైజు నాకు ఇవ్వాలి. మనం అడిగినది ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ లాస్ట్లో నాకు ఇంపార్టెంట్ పాయింట్స్ రివిజన్ కోసం కావాలి, ఇలా ట్వీక్ అంటారు దీన్ని. సో ఈ CRAFT ఫాలో అయితే మనం అడగాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం అడిగినట్లు అవుతుంది, అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు అవుతుంది. దీంతో మనకు కావాల్సిన ఏ విధంగా కావాలో అలాగే వస్తుంది. ఎందుకంటే చాలామంది చూశాను, ఇది చాట్ జీపీటీ నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఇది అంత తప్పు ఇస్తుంది, నాకు అసలు నచ్చట్లేదు, అసలు బోర్ అయిపోతున్నాను, చాలా టైం తీసుకుంటుంది, ఇలాంటివన్నీ వినడం జరిగింది. సో ఇది కారణం ఏంటంటే మనం అడిగేది విధానము కరెక్ట్గా అడగట్లేదు, అంటే ప్రాంప్ట్ కరెక్ట్గా లేదు. సో ఈ ప్రాంప్ట్ కరెక్ట్గా ఈ క్రాఫ్ట్ మెథడ్ ఉపయోగించి అడిగినప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా వస్తుంది. సో ఈ ప్రాంప్ట్ అనేది క్రాఫ్ట్ ఉపయోగించి ప్రాంప్ట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాంప్ట్ గురించి చాలా ఒక సబ్జెక్టే ఉంది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, మీరందరూ వినే ఉంటారు. సో ఈ ప్రాంప్ట్ గురించి ఈరోజు తెలుసుకున్నాము. నెక్స్ట్ మనము ఈ బేసిక్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.